ఓకే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఓకే. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 9వ వచనం. తొమ్మిదో వచనమా? 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. చూడండి, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఏంటంటే సిద్ధపాటు. ప్రతిదానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, ఒక ఉద్యోగం కావాలంటే మనము ప్రిపేర్ అవుతామా లేదా? సిద్ధపాటు కలిగి మనము స్టడీ చేసి సిద్ధపాటు కలిగి ఉంటామా లేదా? మరి ఒక కార్యక్రమం ఉందనుకోండి, ఒక వివాహం ఉందనుకోండి, వివాహం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉంటామా ఉండమా? ఉంటాం. ఇక్కడికి వెళ్ళాలనుకోండి, ఒక ప్రయాణం చేయాలనుకోండి, సిద్ధపాటు కలిగి ఉంటామా లేదా? ఉంటాం. అదేవిధంగా మరి ఇక్కడ కూడా దేవుని రాజ్యంలో కూడా సిద్ధపాటు కలిగి ఉండాలట. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలట. కాబట్టి ఇక్కడ దేవుడు మరికొన్ని మాటలు మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే ఇక్కడ 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, హల్లెలూయా, తన్ను ప్రేమించు వారి కొరకు. ఎవరిని? యేసయ్యను ప్రేమించే వారి కొరకు. హల్లెలూయా. ఎంతమంది ప్రేమిస్తున్నారు మీరు ఇప్పుడు యేసయ్యను? అందరూ ప్రేమిస్తున్నారా? హల్లెలూయా. ప్రేమించాలా. ఆయనే ప్రేమమయుడు కాబట్టి, ఆయనే కరుణామయుడు, కృపగలవాడు, దయగలవాడు, సాత్వికుడు, దీనమనస్సు కలవాడు, సృష్టికర్త, నిన్ను నన్ను సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. మానవుని జీవితం ఎలాగుంటుంది, మానవుని బాధ ఎలాగుంటుంది అని లోకానికి వచ్చి తెలుసుకున్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనము ఆయనను తెలుసుకోవాలి. అందుకే మన బాధలు ఎరిగినవాడు కాబట్టి నీకు బాధల్లో కూడా తోడుగా ఉంటా అన్నాడు. అందుకే శ్రమ వచ్చిందా భయపడకు బిడ్డ, నేను నీకు తోడుగా ఉంటా అన్నాడు దేవుడు. నేను విడిపిస్తా, నిన్ను గొప్పగా చేస్తా, బాధపడకు, భయపడకు, నువ్వు ఫాలో కా, నన్ను ప్రేమించు, అన్నీ నీ కొరకు నేను సమకూర్చిపెట్టిన బిడ్డ, నువ్వు పొందుకో అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దానికి ఏం కావాలి? సిద్ధపాటు కావాలి మనకు. అందుకే అంటున్నాడు, ఎవరి గురించట? తన్ను ప్రేమించు వారి కొరకు. తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదట, చెవికి వినబడలేదట. హల్లెలూయా. చూడండి, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. కరెక్టే కదా? ఇప్పుడు దేవుడు చేసినటువంటి కొన్ని కార్యాలు మనకు అర్థం కావు, కంటికి కనబడవు. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ మనకు కనబడుతుందా? కనబడదు.
అలాగే దేవుడు చేసే కార్యాలు కూడా మనకు అర్థము కావు. అందుకే మనము సిద్ధపాటు కలిగి ఉండాలట. ఈ సిద్ధపాటులో నువ్వు ఉంటే ఆయన నీకు కనపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని పరిశుద్ధాత్మలో నువ్వు ఎదుగుతూ ఉంటే ఆయన నిన్ను, ఆ పరిశుద్ధాత్ముడు నీకు అన్ని విధాలుగా సహాయము చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక దర్శనము కలిగింది కదా, దీపకు ఒక దర్శనము కలిగింది. మరి ఈ వ్యక్తి ఎవరో దీపకు తెలుసా? తెలియదు. మరి ఇలాగ దేవుడు కనపరిచిండు తన గురించి. ప్రేమిస్తున్నాడు కాబట్టి, దీపకు యేసయ్యను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనలో ఆ వరాన్ని పెట్టి ఇదిగో ఇలాగున్నాడు అని చూపెడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దీనికి ఏం కావాలి? సిద్ధపాటు. ఒక వరము పొందుకోవాలన్నా దేవుని యొద్ద నుండి సిద్ధపాటు కావాలి, ప్రార్థనా జీవితము కావాలా, దేవుణ్ణి ప్రేమించే గుణము కావాలా, దైవ లక్షణాలు కావాలా నీకు. ఇవన్నీ వట్టిగా రావు. సాధన రెగ్యులారిటీలో ఉంటుంది ఇదంతా. అందుకే తన్ను ప్రేమించు వారికి ఆయన ఉంచినటువంటి ఆ ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదట, చెవికి వినబడలేదట, మనుష్య హృదయమునకు గోచరము కాలేదట. హల్లెలూయా. ఇప్పుడు మనుషులకు ఎవరికన్నా ఇదేమైనా చెప్తే అర్థమవుతుందా? వాళ్ళ హృదయాలకు ఏమన్నా గోచరం అంటే ఏమన్నా సమజవుతుందా? ఏమన్నా మన భాషలో ఏం అర్థం కాదు. వాళ్ళ హృదయానికి ఏమీ తెలియదు. అందుకే నువ్వు దేవుల్లో ఎదిగితే అప్పుడు నీకు అసలు ఏమి జరుగుతున్నది అనేది నీకు అర్థమవుతుంది. శరీరము వేరు, ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు, మానవుని ఆత్మ వేరు, దయ్యమాత్మ వేరు, రకరకాల ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మ ఏమి పని చేస్తూ నీకు తెలియదు కదా. అందుకే సిద్ధపాటు కలిగి ఉండాలట మనం. ఎప్పుడైతే నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావో ఈ సబ్జెక్ట్లో ఎదుగుతావు. హల్లెలూయా. ఈ సబ్జెక్ట్లో ఎదుగుతావు. చూద్దాం ఇంకో మాట. 2 కొరింథీయులు 10వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదవండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉండును. హల్లెలూయా. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత చక్కని వాక్యము చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. హల్లెలూయా. ఏంటిదట? మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. అంటే మనము శారీరకంగా పోరాటం చేసే వాళ్ళము కాము. ఇంకేమంటాడు ఇక్కడ పౌలు? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నాయట. హల్లెలూయా. దేవుని వాక్యం ఎటువంటిదట? ఎటువంటి బలమైన సమస్య ఉన్నా దాన్ని పడగొడతామట మనం. హల్లెలూయా. కొండలాంటి సమస్య ఉందా? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండ పో అంటే పోతుందట. కాబట్టి మన యొక్క యుద్ధోపకరణాలు ఏమిటి? కొండలాంటి సమస్యలను కూడా పడగొట్టేటువంటి వాక్యము యేసయ్య వాక్యం ఇది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ
బలము కలవై ఉన్నవట. ఏమిటి? దేవుని మాట, దేవుని యొక్క వాక్యం ఎటువంటిదట? బలము కలదై, రెండంచుల ఖడ్గము కంటే వాడి కలదై ఉన్నదట దేవుని వాక్యం. అది ఎటువంటి దాన్నైనా కూడా పడగొట్టొచ్చట మనం. దేవుని నామానికి స్తోత్రం. అందుకే అంటున్నాడు ఇక్కడ పౌలు, అందుకే మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. హల్లెలూయా. మనము ఎవరితో కూడా తర్కము వితర్కము చేయకూడదు. మనము చేయకుండానట దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము. కొన్ని ఆటంకాలు వస్తే మన క్రైస్తవ జీవితంలో దేవుని జ్ఞానాన్ని పొందకుండా ఉండడానికి. ఒక వరం వస్తుందనుకో, కొన్ని ఆటంకాలు వస్తాయి నీకు. ఆ వరము రాకుండా అపవాది అడ్డుకుంటూ ఉంటాడు. కొన్ని ఇబ్బందులు వస్తాయి శరీరంలో. కాబట్టి వాటిని మనము జయించాలన్నట్టు. మనం వీటిని జయించాలా, వాటిని జయించాలా. నా విషయంలో ఒక చిన్న సాక్ష్యము చెప్తా. నాకు కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. ఏదన్నా వచ్చే ముందు ఏమైందంటే కడుపులో ప్రాబ్లం అవుతుంది. ఒకరోజు 2 రోజులు చూసి దేవుని అడుగుతా, ఏంది ప్రభా ఇది ప్రాబ్లము? ఓకే అంటే దేవుడు చెప్తాడు, నువ్వు ఒకదానికి అంటున్నావు ఇప్పుడు కాబట్టి నీకు ఆ నొప్పులు అంటాడు. హల్లెలూయా. అంటే ఒక వరాన్ని నువ్వు కంటున్నావు కాబట్టి ఆ నొప్పులు నీకు అంటాడు. ఏం కాదు, భయపడకు అంటాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇగో ఇలాగా కొన్ని, ఇది దైవ జ్ఞానము మనకు లేకపోతే మనం వెంబడి దవాఖాన చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఇక ఏం పని లేదు. ఇక ఎక్కడ తిరుగుతాం? హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉన్నారా, ఈ నొప్పి ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ అని వాళ్ళు వేస్తారు బిల్లుగా. అందుకే మనము దైవ జ్ఞానములో ఎదగాల. దీనికి ఏం కావాలో? సిద్ధపాటు కావాలా. నేను వ్యాపారం చేసుకుంటూ నేను సువార్త సేవ చేసేది కదా. ఏదన్నా దేవుడు నాకు ఇవ్వాలనుకున్నప్పుడు 2-3 రోజులు ఇంట్లో పడుకోబెట్టేది. ఇక ఇంట్లో పడుకోబెట్టేది. నేను ప్రార్థన చేసుకుంటుండమే, ప్రభా అనుకుంటూ ఉండడమే నేను. ఆ తర్వాత అది వచ్చిన తర్వాత ఇది మాయమైపోయేది. ఇక హల్లెలూయా. అలాగా కొన్ని ఉంటాయి అన్నట్టు. ఇటువంటి వాటిని మనము దూరం చేసుకుంటాం. అదే అంటున్నాడు ఇక్కడ పౌలు. ఏమంటున్నట్టే, ఆయన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ఏం చేయాలంటే మనం పడద్రోయాలన్నట. ప్రార్థన ద్వారా పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచినట్లు. మన ప్రతి ఆలోచన ఎలా ఉండాలి? క్రీస్తుకు లోపరచాలంట. మనం ప్రతి ఆలోచన ఎలా ఉండాలి? దేవుని విషయములో ఆలోచిస్తూ ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగానే ఉండాలంట. నేను ఈ ఆలోచన చేస్తే దేవుడి ఆలోచన మెచ్చుతాడా మెచ్చడా? నేను ఈ పని చేస్తే దేవుడి పని మెచ్చుతాడా మెచ్చడా? ఇగో ఇలాగా మనది ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు ఉండాలట. మన ఇష్టం వచ్చినట్టుగా మన ఆలోచనలు ఉంటే ఆలోచనలు ఎటో తీసుకెళ్తాయి, వాళ్ళ మనల్ని కొన్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. అందుకే ఆయన జ్ఞానాన్ని అడ్డగించేది ఏది ఉన్నా కూడా ఆయన పక్కన పెట్టి మనం ఆయన దగ్గర అడగాలి, ఆ జ్ఞానం పొందుకోవాలా, ఆయన చెప్పినట్టు నడవాలా. ఇదే సిద్ధపాటు. దేవుడు చెప్పినట్టు నడవడమే సిద్ధపాటు. హల్లెలూయా. కలిగి ఉన్నట్టు లెక్కను. ఓవర్టేక్ చేయొద్దు. కొన్నిసార్లు ఓవర్టేక్ చేస్తాం. దేవుడు ఒకటి చెప్తారు, చెప్పినప్పుడు మనం వినలేదనుకో ఓవర్టేక్ చేస్తాం. దానివల్ల కొంత నష్టం వస్తుంది. ఒక కుటుంబంలో ఇలాగే జరిగింది. వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబంలో జరిగింది. దేవుడు మాట్లాడిండు, ఫలానా దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఏమవుతుందని వెళ్ళిండు. ఇబ్బంది వచ్చింది. అలా అంటే దాని అర్థం ఏంటిది? వాళ్ళు ఓవర్టేక్ చేసినట్టు. ఏం కాదులే అన్నట్టుగా ఓవర్టేక్.
ఓవర్టేక్ ఎప్పుడు చేయొద్దు. దేవుని మాటకు ఓవర్టేక్ చేస్తే కొన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి, దానివల్ల కొంత నష్టం జరుగుద్ది. మరి ఎందుకు నష్టం తెచ్చుకోవాలి? అందుకే కొన్ని ఆటంకం చేయడానికి ఉంటాయి అన్నట్టు, వాటిని మనం పడద్రోయాలి. దైవ జ్ఞానాన్ని మనం ఆహ్వానించి దైవ జ్ఞానంతో మనం నడవాలి. సో అలాగా అందుకే క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, హల్లెలూయా, ఏం కనపరచాలట? మనము సంపూర్ణ విధేయత చూపించాలట. ఎవరికి చూపించాలా? దేవునికి విధేయత చూపించాలా, నీ ప్రజలకు కూడా విధేయత చూపించాలా. ఫస్ట్ మన దగ్గరే నీ ఇంట్లో వారికి విధేయత చూపించాలా, రెస్పెక్ట్ ఉండాలా, హానర్ ఉండాలా, మర్యాద ఉండాలా. ఇవన్నీ ఇక్కడే చూపించాలి. ఇక్కడ చూపిస్తే ఆడ చూపించండి లెక్క, ఆయనకు చూపించినట్టు. నేను దేవుని నమ్మినండి, ఓకే బాగానే ఉంది, కానీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు దేవుని నమ్మినట్టు కాదు, దయ్యాన్ని నమ్మినట్టు లెక్క. ఇక చాలామంది అంటారు మేము ప్రేమిస్తున్నామండి. కనబడని దేవుణ్ణి ప్రేమిస్తారట, కనబడే మనిషిని ప్రేమించారట. హల్లెలూయా. ఇది ఎక్కడిది? దేవుడు అదే అంటాడు. ఫస్ట్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో జాగ్రత్తగా మాట్లాడు. కనబడే మనిషిని ప్రేమిస్తలేవు, దేవుని స్వరూపంలో ఉన్న మానవుని నువ్వు ప్రేమిస్తలేవు, నీ దేవుని ప్రేమిస్తున్నా అంటే అది అబద్ధము అంటాడట దేవుడు. కాబట్టి అన్ని విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి, విధేయత చూపించాలట, సంపూర్ణ విధేయత చూపించాల. ఇంటికి ఎవరైనా వస్తారు, మంచిగా మాట్లాడాలా, విష్ చేయాలా, ప్రైజ్లాడనాలా, ఆహ్వానించాలా, కూర్చోబెట్టాలి, ఇంత ఛాయ్ ఇవ్వాలా, మర్యాద చేయాలా. ఇవన్నీ ఏమీ లేవు. కనబడితే నాకేంద్ర ఇట్లా వెళ్ళిపోవడం. ఎక్కడ విధేయత చూపించను? చాలా నేర్చుకోవాలి మనం. చాలామంది ఇలాగే ఉన్నారు ప్రజలు, దేవుని బిడ్డలు. విధేయత లేదు, ఏం లేదు, ఆయనతో నాకేం పని అన్నట్టు ఉన్నది. కానీ అవసరం వస్తే మాత్రం వాళ్ళ పాస్టర్ కావాలి, అవసరం వస్తే మాత్రం పాస్టర్ కావాలి, మళ్ళా దేవుడు కావాలి. అప్పుడు నొప్పి లేస్తా అంటే నా ఈ బాధ కలిగితే మాత్రం అయ్యగారు కావాలి. అయ్యగారు మాత్రం ఏం పని చేయొద్దు, మళ్ళీ విష్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఇక ఇలాగ ఉండకూడదు, చాలా నేర్చుకోవాలి. అందుకే సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడినామట. చూసినావా? నువ్వు సంపూర్ణమైనటువంటి విధేయతలో నువ్వు ఎదిగితే అవిధేయతను నువ్వు తొలగించుకుంటావట. అవిధేయత అన్నట్టు అది. విధేయత చూపించకపోతే ఏమొస్తుంది? అవిధేయత వచ్చేస్తుంది. అవిధేయత వచ్చేస్తుంది. అలా ఉండకూడదు. మొన్న సండే రోజు శ్యామ్ కిషోర్ గారు ఏమన్నారు? ఫారెన్ కంట్రీస్ పోతున్నట్ట అందరూ కొత్త వ్యక్తి పైన కూడా విష్ చేస్తాడట, హాయ్ హలో అంటాడట. అరే ఈయన నాకు హలో అంటున్నాడు, మనం కూడా హలో అంటామంట. మర్యాద అది, మర్యాద, హానర్ అన్నట్టు. అంటే ఒక మనిషిని హానర్ చేసినట్టుగా. ఒక మనిషిని నువ్వు హానర్ చూపిస్తే దేవునికి చూపించినట్టు లెక్క. ఆయన ఒక మార్క్ వేసుకుంటాడా, ఓకే నా కుమారుడా దీపక్ ఓకే అనుకుంటాడు, రాధిక ఓకే బిడ్డ సంతోషం అనుకుంటాడు. హానర్. ఈ హానర్లో లేరు ఇప్పుడు చాలామంది ప్రజలు లేరు. హానర్ లేదు, ఏం లేదు. నువ్వు తూర్పు, నేను పడమర, అంతే. నువ్వు హానర్. ఇలాగ ఉండకూడదు, రెస్పెక్ట్ ఇవ్వాల. సో అందుకే నువ్వు సమస్తమైనటువంటి సంపూర్ణ విధేయతను కనపరిస్తేనట అవిధేయత నీలో నుండి తొలగిపోద్దట. మరి దీనికి కూడా సిద్ధపాటు కావాలి. దీనికి కూడా ఏం కావాలి? సిద్ధపాటు కావాలి, నేర్చుకోవాలి. నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రార్థన యందు, వాక్యమందు నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రార్థించాలి నువ్వు. ఇవన్నీ లేకపోతే సిద్ధపాటు లేనట్లు లెక్క నీకు. సిద్ధపాటు కలిగి ఎప్పుడు కూర్చోవాలన్న ప్రాంతంలో అనేటువంటి ఆసక్తి నువ్వు కలిగినప్పుడు దేవుడు పరీక్షిస్తాడు కొన్ని రోజులు.
పరీక్షించి ఓకే నా కుమారుడు వస్తున్నావా, ఇక బట్టి నీకు ఒకటి ఇస్తాను, ఇక దీంతో నువ్వు కొంచెం డెవలప్ చేసుకొని ఆత్మీయ జీవితాన్ని ఒకటి ఇస్తాడు, ఏదైనా ఒక వరం ఒక ఫలం ఇస్తాడు అప్పుడు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 5వ వచనం. ఐదు దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి అన్నాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ చూడండి 5వ వచనంలో దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. హల్లెలూయా. ఎవరు మనల్ని సిద్ధపరుస్తున్నట? దేవుడే మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కానీ మనం అప్పుడప్పుడు తప్పిపోతూ ఉంటాం. అపవాది ఏం చేస్తాడంటే కొంచెం ఏం కాదులే, ఇవాళ ప్రార్థనలు కూర్చోవద్దు, ఏం కాదులే, ఏమనుకోడు మన అయ్యగారు ఏమనుకోడు, అట్లా అయిపోతుంది, అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, అట్లా చేసేస్తాడు. పాపం అయ్యగారు కూడా ఏం చెప్తాడు, వాళ్ళ ఇష్టం బిడ్డలు మరి ఏం చెప్తాను, గట్టిగా చెప్తే రారు, మళ్ళా గట్టిగా చెప్పినాడు గబ్బు నువ్వు నాకు చెప్తావా, ఇది ఒకటి ఈగో వచ్చేస్తుంది మళ్ళా. దీనివల్ల అందుకే అయ్యగారు కూడా సైలెంట్ ఉంటాడు. కొన్ని సంఘాలు అలాగే ఉన్నది, బాధలు ఉన్నాయి, అట్నే చెప్పలేరు ఏం. అందుకే దీని నిమిత్తం మనము సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును. హల్లెలూయా. అంటే తన ఆత్మ ఏంటిది? పరిశుద్ధ ఆత్మను మనకు ఇచ్చేసిండు. సంచకరువు అంటే భయానాగా ఇచ్చేసిండట. హల్లెలూయా. సంచకరువు అంటే భయానా. చూడండి, ఒక ప్లాట్ కొనుక్కున్నాం అనుకోండి, దానికి ఏమి ఇస్తాం మనం? కొంత భయానా ఇస్తాం, అడ్వాన్స్ ఇస్తాం. భయానా అంటే అడ్వాన్స్, మళ్ళా అడ్వాన్స్ ఇచ్చి కొంత టైం పెడతామా లేదా? అలాగే దేవుడు కూడా ఎదిగే బిడ్డలకి తన పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చిండట, భయానాగా. మరి ఆ భయానాగానే ఉంచుకుంటావా, దాన్ని అందులో ఎదుగుతావా ఇక నువ్వు? అది నీవనే పెట్టిండిగా. ఇప్పుడు చూడండి, ఆ భయాన ఆ టైంకి ఇవ్వకపోతే ఏమవుతుంది? భయాన రద్దు అవుతుందా కాదా? మరి దేవుడు మరి నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను, భయాన రూపంగా ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మను మరి నువ్వు వాడుకుంటూ డెవలప్ చేసుకోకపోతే మరి ఆ భయాన సంచక పరిశుద్ధాత్ముడు ఎలాగ పనిచేస్తాడు? అవునా కదా? ఇక్కడ ఏమంటాడు? ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏమిచ్చిండట? ఆత్మను సంచకరువు, ఆత్మను భయానంగా ఇచ్చేసింది మనకి, పరిశుద్ధాత్మను. అందుకే ఈ ఆత్మలో మనము అభివృద్ధి కావాలా, డెవలప్ చేసుకోవాలా, ఆత్మలో ఎదగాల, ఆత్మను డెవలప్ చేసుకోవాలా, వాక్యాన్ని డెవలప్ చేసుకోవాలా. అప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ముందుకు నడుస్తూ ఉంటుంది. యుద్ధానికి పోయేటప్పుడు చూడండి, సిద్ధపడకుండా పోతాడా? యుద్ధానికి పోయేటాడు అన్నీ ధరించుకొని పోతాడు యుద్ధానికి పోయే వ్యక్తి. అలాగే మనము కూడా మరి దేవుని రాజ్యం, నిత్య రాజ్యంలో మరి నువ్వు ఉండాలంటే సిద్ధపాటు ఉండాలా వద్దా? ఉత్తనే వస్తుందా నిత్యరాజ్యం? రాదు. చూడండి, 1 లక్ష రూపాయలు ఉద్యోగం సంపాదించడం ఉత్తనే వస్తుందా? నెలకు 1 లక్ష రూపాయలు ఉద్యోగం రావాలనుకోండి, ఉత్తనే వస్తుందా? ఎంత కష్టపడతావు, ఎంత చదువుకుంటావు, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తావు, ఎన్ని కాంపిటీషన్లో నువ్వు పాల్గొంటావు, ఎన్ని ఇంటర్వ్యూలో పాల్గొంటావు. ఏదో ఒక ఉద్యోగంలో చేరి అక్కడ వినయం కలిగి మంచితనంగా ఉండి, బాస్కు చెప్పినట్టుగా వినయంగా ఉండి అన్ని పనులు చేసుకుంటూ పోతే సక్రమంగా అప్పుడు ఆ బాస్ అంచనాలో నీ జీతం పెంచుతాడు, ప్రమోషన్ ఇస్తాడు. అలాగే మనకు ఈ బాస్ కూడా అంతే. సంచకరువు చిన్నగా ఇచ్చిండు, నీకు ఒక ఆత్మ చిన్నలో పెట్టేసిండు, దాన్ని నువ్వే అభివృద్ధి చేసుకోవాలా. మంచితనంగా, వినయంగా, సద్బుద్ధి కలిగి, సద్భావన కలిగి, సిద్ధపాటు కలిగి మనము ఎదిగినప్పుడు
అప్పుడు పరలోకంలో మనకు ఒక మంచి స్థానం ఉంటుంది అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకంలో కూడా ఒక మంచి స్థానం ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఓకే, దేవుడి మాటలు దీవించును గాక.